నాకు డౌట్ వచ్చింది. డాక్టర్ వచ్చి వెళ్ళాక బయటికి వెళ్ళాను. ఒకడు దొరికాడు. వివరాలు అడిగేలోపు తప్పించుకుని పారిపోయాడు. కానీ వాడు మెయిన్ వాడు కాదు. వాడిని పంపించిన వాడు ఇంకెవడో ఉన్నాడు. ఎవడండి వాడు? నన్ను చంపాల్సిన అవసరం వాడికేంటి? కనుక్కుంటాను వసు గారు. అప్పటి వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీకు ఈ విషయం చెప్పాను. మీరు భయపడకండి, మీకేం కాదు. మీ మీద ఈగను కూడా వాళ్ళనివ్వను. ఆ క్రిమినల్స్ ఎవరైనా సరే త్వరలోనే పట్టుకుంటాను. మనకు శత్రువులు ఎవరున్నారండి? చెప్పలేం వసు గారు, ఎవరైనా కావచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఒకవేళ సుమిత్ర గారిని చంపాలనుకున్న వాళ్ళు మనల్ని టార్గెట్ చేశారా? అయి ఉండొచ్చు. ఒకసారి మీరు, ఇంకొకసారి నేను సుమిత్రాదేవి గారిని కాపాడాం కదా. వాళ్ళకి మనం అడ్డుగా ఉన్నామని మనల్ని టార్గెట్ చేసి ఉండొచ్చు. లేదా మీరు వెడ్డింగ్ ఈవెంట్స్ చేస్తున్నారు కదా, అది మన కంపెనీకి రాకుండా అడ్డుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పని కూడా అయి ఉండొచ్చు. ఎవరైనా సరే నేను చూసుకుంటాను వసు గారు. సుమిత్రాదేవి గారితో చెప్దామా అండి? వద్దు, దీన్ని నేనే డీల్ చేస్తాను. మీకేమైనా అయితే? నాకేమవుతుంది? నాకేమైనా పర్వాలేదండి. మీకేదైనా అయితే నా వల్ల కాదండి. పోలీసులతో చెప్దాం, వాళ్ళు చూసుకుంటారు. నేను చూసుకుంటాను వసు గారు. మీరు నా బాధ్యత. అది కాదండి. నా మీద మీకు నమ్మకం లేదా? ఉంది. కానీ మీరు జాగ్రత్త పడతారన్న విషయం చెప్పాను. ఇలా భయపడతారని తెలిస్తే చెప్పేవాడినే కాదు. భయం అని కాదండి. మరి ఇంకేంటి? కష్టాలు వస్తే దేవుణ్ణి, ప్రమాదాలు వస్తే పోలీసుల్ని సాయం అడగడం కాదు. వాటన్నిటినీ మనమే ధైర్యంగా ఎదుర్కోవాలి. అన్నిటికీ ఇతరుల మీద ఆధారపడితే మనం దేనికి పనికి రాకుండా పోతాం. ఈరోజు పండుగ, మీకు ఇష్టమైన కృష్ణుడి పండుగ. కాసేపట్లో పంతులు గారు వస్తారు. అప్పటి వరకు రెస్ట్ తీసుకోండి. ఇంక రెస్ట్ లేదు, ఏమీ లేదు. ఈ రోజంతా మిమ్మల్ని ఓ కంట కనిపెట్టుకుని ఉండాలి. నాతో చెప్పకుండా ఎటు వెళ్ళకండి. బాగుంది. నేను మీకు సెక్యూరిటీ అనుకుంటే మీరు నాకు సెక్యూరిటీయా? మనం ఒకరికొకరమండి. నాకు మీరు, మీకు నేను. మల్లెపూల్లో విషం పెట్టి వసుని చంపేద్దామనుకుంటే మంచి ప్లాన్ మిస్ అయింది. ఇంకా నయం, నా పేరు బయటికి రాలేదు. గుడ్డులో మెలలా అదొక మంచి జరిగింది. కానీ ఆ వసుని వదిలిపెట్టకూడదు. మరో ప్లాన్ వెయ్యాలి. చలపతి, వదినా వస్తున్నాను. ఆనంద్, వైష్ణవి. ఏంటోదినా? మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఇది చెప్పడానికి పిలిచావమ్మా? ఈరోజు పండుగరా. సో వాట్? పండుగ అయితే ఏం చేయాలి? మీకు గుర్తుందా, మీకు చిన్నప్పుడు కృష్ణుడి వేషం, గోపిక వేషం వేసి కృష్ణాష్టమి వేడుకలు జరుపుకునేవాళ్ళం. ఆ సోదాంతి ఇప్పుడు ఎందుకు చెబుతున్నావు? చిన్నప్పటి విషయాలు వాళ్ళకేం గుర్తుంటాయి వదినా? మ్యాటర్ ఏంటో స్ట్రైట్ గా చెప్పమా. మనం ఒక చోటుకి వెళ్తున్నాం. ఎక్కడికి వదినా? వసు వాళ్ళింటికి. తనింటికా? ఎందుకు? ఆ ఇంట్లో జరిగే కృష్ణాష్టమి వేడుకలు చూడ్డానికి. ఓహో, బోరింగ్ మామ్. మేం రాము. రావాలి వైషు. ఆ వేడుకను చూస్తే
మీకు మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఆ మెమోరీస్ ఎవరు కావాలి మమ్మీ? అయినా ఆఫ్టర్ ఆల్ ఒక మేనేజర్ ఇంటికి, అది ఒక వాచ్మెన్ ఇంటికి మనం వెళ్ళడం ఏంటి? తప్పు ఆనంద్. పండుగ అనేది హోదాని బట్టి చేసుకునేది కాదు, భక్తితో చేసుకునేది. వసు మేనేజర్ అను, అభిరామ్ వాచ్మెన్ అను కాదు. వాళ్ళిద్దరూ నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు. ఆ విషయం మర్చిపోకండి. మీకు గుర్తుందిగా, మేం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ అన్నయ్యని ఎంత ఇన్సల్ట్ చేశారు? అలాంటి వాళ్ళ ఇంటికి రావాలా మేము? వసు ఇంటికి వెళ్తే అక్కడ ఏదో రకంగా వసు మీద మర్డర్ అటెంప్ట్ చేయొచ్చు. ఇది మంచి ఛాన్స్, వదలకూడదు. ఆనంద్, వైషు, అమ్మ మాటకి ఎదురు చెప్పకండి. మనం వసు ఇంటికి వెళ్తున్నాం, కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొంటున్నాం. సారీ బాబాయ్, కావాలంటే మీరు వెళ్ళండి. నాకు ఫ్రెండ్స్తో పార్టీ ఉంది. నాకు కూడా నా ఫ్రెండ్స్తో ట్రీట్ ఉంది. నేను అక్కడికే వెళ్తున్నాను. పద వయసు, నిన్ను డ్రాప్ చేసి నేను వెళ్తాను. ఆనంద్, వైషు ఆగండ్రా. పండగ ముందు పార్టీలు పబ్బులు ఏమిట్రా? ఆగండి. వదిలేండి వదినా, వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు. వసు వాళ్ళ ఇంటికి మనం వెళ్దాం. మీరు బయలుదేరండి, నేను కార్ రెడీ చేస్తాను. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. నమస్కారం అమ్మా. పంతులు గారు. ఆలస్యమైనందుకు మన్నించండి. వేరే చోట పూజ చేసుకొని రావాల్సి వచ్చింది. పర్వాలేదు పంతులు గారు, మాకంత తొందర ఏం లేదు. మీరు కానివ్వండి. పూజకి అన్ని ఏర్పాట్లు చేశాం పంతులు గారు. ఇంకా ఏమైనా కావాలంటే చెప్పండి. ఇంకేం అవసరం లేదమ్మా, అన్ని సిద్ధంగానే ఉన్నాయి. పిల్లల్ని చాలా చక్కగా రెడీ చేశారు. చిన్ని కృష్ణుడు, గోపికలు ముద్దొస్తున్నారు. ఒకటే ఒకటి తక్కువైందమ్మా. చిన్ని కృష్ణుడికి ఇష్టమైన వెన్న ముద్దలేవి? రెడీగా ఉన్నాయి పంతులు గారు. మీరొచ్చాక ఇక్కడ పెడదామని ఫ్రిడ్జ్లో పెట్టాం. రెడీమేడ్ వెన్నె ముద్దలు కాదమ్మా, మీ చేతులతో స్వయంగా వెన్నె చిలికి ఆ ముద్దలు పెట్టాలి. అలాగే పంతులు గారు. హారిక, వెన్న చిలికి తీసుకురా. అమ్మో, నా వల్ల కాదక్క. ఆల్రెడీ నీట్గా రెడీ అయ్యాను. వెన్న చిలికితే నా డ్రెస్ పాడవుతుంది. వసు నీరసంగా ఉంది హారిక. ఇంత చిన్న పని కూడా చేయలేవా? పిన్నిగారు, మీరు వెన్న చిలికి తీసుకురండి. హారికదేనా? నా చీర కూడా పాడవుతుంది. అయినా నేను ఇక్కడ పనులు చేయడానికి ఉన్నానా? పెద్దదాననే గౌరవం కూడా లేదా? నేను వెళ్ళి చిలికి తీసుకొస్తాను. నువ్వుండు వసు, నేను తీసుకొస్తాను. వెన్నె ముద్దలు వచ్చేలోపు ఆలస్యం అవ్వకుండా పూజ మొదలు పెడదాం. ఒక 5 minutes పంతులు గారు. అతిథులు వస్తున్నారు, వాళ్ళు రాగానే మొదలు పెడదాం. అతిథులా? ఎవరు వస్తున్నారు వసు గారు? సుమిత్రాదేవి మేడం గారు వస్తున్నారు. ఏంటక్క, మన ఇంటికి చైర్మన్ మేడం గారు వస్తున్నారా? వాట్ ఏ గుడ్ న్యూస్ అక్క. మన ఇంటికి ఆవిడ రావటం నేను అస్సలు నమ్మలేకపోతున్నాను. ఓసే సింగర్దానా, గుడ్ న్యూస్ కాదే, అది బ్యాడ్ న్యూస్. ఆవిడ అలా ఎలా పిలుస్తావు వసు? ఏ, ఎందుకు పిలవకూడదే? పిలిస్తే తప్పేంటంటే? ముందుగా మాతో ఒక మాట చెప్పాలి కదా వదినా. ఇప్పుడు ఏమైందిరా? మేడం గారు మన ఇంటికి రాకూడదా? వస్తే మనకి మంచిది కదా. ఒరు పెద్దోడు, నువ్వింకా తింగురోళ్ళ ఉన్నావురా. ఆవిడ గారు మన ఇంటికి వస్తే ఆవిడతో పాటు చలపతి గారు కూడా వస్తారు కదా. ఆవిడ మరిది కాబట్టి ఆయన వస్తారు, రానివ్వండి ఆంటీ. మనల్ని ఇంటర్వ్యూ చేసింది ఆయనే. మనకి పెళ్లి కాలేదని చెప్పి జాబ్ తెచ్చుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనల్ని చూశాడంటే రెడీ హ్యాండెడ్గా దొరికిపోతాం వారికా.
పెళ్ళం ఇంత పెద్ద కుట్ర చేస్తోందా? మేం బాగుపడటం తనకిష్టం లేదు. అదేం లేదు అత్తయ్య, తనేం చేసినా ఒక రీజన్ ఉంటుంది. చాలా మంచి పని చేశారు వసు గారు. మా జాబ్లు పోగొట్టడమే వసు ఒక్క రీజన్. అంతే బావగారు. తొందరపడి మాట్లాడకమ్మా. మేడం గారు ఇంటికి వస్తే మనం దొరికిపోతామని వసుకు తెలీదా ఏంటి? మరి తెలిసి వసు వదిన తప్పెందుకు చేయాలన్నయ్య? మనందరికీ జీతం ఇచ్చే మేడం గారు మన ఇంటికి పిలవడం తప్పెలా అవుతుంది అఖిల్? అంటే నీ ఒక్కదానికే జీతం రావాలని, మా జీతాలు జీవితాలు ఊడగొట్టాలని నువ్వు కంకణం కట్టుకున్నావు కదా? లేదు పిన్ని, ఆ ఉద్దేశం నాకు లేదు. మరి నీ ఉద్దేశం ఏంటక్క? ఆవిడ ఈ ఇంట్లో ఉన్నంతసేపు మేమందరం చాటుగా దాక్కోవాలా? పండగ రోజు, అది కూడా హాలిడే రోజు, మాకు ఈ కర్మ ఏంటి? చాలా మంచి పని చేశారు వసు గారు. ఈరోజు స్టాఫ్ అందరికీ మన ఇంట్లో పండగ ట్రీట్ ఇస్తున్నాం. ఈ ముక్క ముందే చెప్పండొచ్చు కదా. ఎక్కడ మా జాబ్లు పోతాయో అని టెన్షన్తో చచ్చిపోయామక్క. అయితే ఇప్పుడు మీరు పండగ పనులు చేయడానికి రెడీయే కదా? రెడీ అంటే అది అది రెడీ కాకపోతే చెప్పండి, పెరట్లో దాక్కుందరు గాని పండగ అయ్యే వరకు. లేదక్క, మేము స్టాఫ్ లా పనులు చేస్తాం. మీరు కూడా నా పిన్ని గారు చేక చేస్తానా? ఈ ఉద్యోగాన్ని చలపతితో పెళ్లిని వదులుకుంటానా నేను? మీకు వసూనే కరెక్ట్. మీకు ఎక్కడ కొట్టాలో అక్కడే కొడుతుంది. అదిగో స్టాఫ్ వస్తున్నట్టున్నారు. హా? హా. పెద్ద ప్లానే. హ్యాపీ కృష్ణాష్టమి. వచ్చినందుకు థ్యాంక్స్. నా కాబోయే పతి, నా చలపతి, నా వెంకట చలపతి ఇంకా రాలేదేంటి? నమస్కారం. నమస్తే మేడం. నమస్కారం. నమస్కారం సార్. నమస్తే. స్టాఫ్ అందరూ వచ్చారా? అందరినీ పిలిచాను మేడం. హారిక కూడా వచ్చిందే. ఇక్కడ నేను చేయబోయే వసు మర్డర్ ప్లాన్ కి వైలెన్స్ కి హారికతో లవ్ టచ్ వయోలిన్ వాయించినట్టుగా ఉంటుంది. హలో సార్, హ్యాపీ కృష్ణాష్టమి సార్. నా లవ్ స్టోరీలో ఈ కామెడీ ట్రాక్ ఏంటి? జిడ్డులో పట్టుకుని వదలడం లేదు.
ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? నేను చాలా అందంగా రెడీ అయ్యానా? గోపికమ్మలా ఉన్నానా? మీరు కూడా చేతిలో ఫ్లూటు, తలపై నెమలి పింఛం లేని కృష్ణుళ్ళా ఉన్నారు. వామ్మో, ఈవిడేంటి ఇలా పులిహోర కలిపేస్తుంది? నేను ఈవిడతో పెట్టుకుంటే నా బతుకు దద్దోజనం అయ్యేలా ఉంది. హలో భాస్కర్, నువ్వు కూడా వచ్చావా? వచ్చాను సార్. హ్యాపీ కృష్ణాష్టమి. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇది మన మేనేజర్ వసుంధర మేడం ఇల్లులా లేదు, మన ఆఫీసులా ఉంది. అందర్నీ ఇలా చూస్తుంటే బృందావనం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తోంది. చాలా సంతోషంగా ఉంది. వీళ్ళేనా మీ పిల్లలు? చక్కగా ముద్దుగా ఉన్నారు. వసుంధర మేడం, ఇంకా మన స్టాఫ్ ఎవరైనా రావాలా? అందరూ వచ్చారు. ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే చెప్పండి మేడం, బయటికి వెళ్ళి రిసీవ్ చేసుకుంటాం. ఏమైనా పనులుంటే చెప్పండి మేడం, మేం చేస్తాము. ఏ పనులు లేవు, పూజ మొదలు పెడదాము. గోడ మీద మన పెళ్లి ఫోటో ఉంది, చలపతి చూడకముందే తీసే. సార్, కాఫీ కావాలా, టీ కావాలా? నాకేం వద్దమ్మా. అమ్మా ఏంటి సార్? సుమా అని పిలవండి. చలపతి గారే కాదు మేడం గారు, మిగతా స్టాఫ్ కూడా మన ఫోటో చూస్తే ప్రమాదమే. పద వెళ్ళి తీద్దాం. నేను నీకు పని చెప్తే నువ్వు మళ్ళీ నాకు పని చెప్తున్నావా? సర్లే పద. నాకంటే పెద్దవారు మీరు, మిమ్మల్ని నేను పేరు పెట్టి పిలవడం ఏంటండి? పెద్దదాన్నా? కాదండి, బొద్దుగా ఉండి అలా కనిపిస్తున్నాను అంతే. నా వయసు 20 దాటాయి అంతే. 50 కూడా 20 తర్వాతే వస్తుందండి. అమ్మ దొంగ సచ్చినోడా, నా వయసు 50 అని అంత కరెక్ట్ గా ఎలా చెప్పావురా? టిఫిన్ ఏమైనా తింటారా? మీరు నన్ను తినకుండా ఉంటే చాలండి. నన్ను కాసేపు వదిలేయండి. ఆనంద్ వైష్ణవి రాలేదా మేడం? ఇట్స్ ఓకే మేడం, మీరు వచ్చారు, సంతోషంగా ఉంది. పూజ అయ్యాక ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది, మీరు అప్పటి వరకు ఉండి భోజనం చేసి వెళ్ళాలి. సరేనమ్మా. ఉట్టి కొట్టే ప్రోగ్రామా? ఇదేదో మనకు కలిసి వచ్చే ప్రోగ్రాంలా ఉందే. వీడేంటి ఎప్పుడు హారికనే చూస్తూ ఉంటాడు? వీడికి ఏదో ఒకలా చెక్ పెట్టాలి. ఈ రోజు వసూన్ లేపేశాక రేపు హారికకి ప్రపోజ్ చేయాలి.
ఆ